నమస్తే, దిస్ ఈస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అలాగే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. ఈటీవీ ప్రభాకర్ గారు. సో ప్రభాకర్ గారు వైఫ్, డాటర్ అంతా అందరం చూస్తూ ఉంటాం. ఈ మూవీస్ లో పిల్లలు కూడా వస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఒక సినిమాలోని ఒక పాటకి సంబంధించి బరాబర్ ప్రేమిస్తాను సంథింగ్. సో దీనిలోని ఆయన పాడుతున్న ఒక పాట, అసలు దీనికి సెన్సార్ ఎట్లా ఇచ్చారో అర్థం కాలేదు. విపరీతమైన బూతులు ఉన్నాయి. దీన్ని చూస్తూ అక్కడ ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో మీరేమంటారు అసలు? అంటే ఎక్కడో పోతుంది అసలు? అంటే సినిమాలు అంటే ఏవైనా చూపించవచ్చా? ఏదైనా చూసేస్తారా జనాలు? అక్కడ ఉన్న కొంతమంది సీనియర్ నటులు కూడా దీనికి నవ్వుతూ ఉన్నారు. దీన్ని మనం అసలు ఎలా తీసుకుంటాం? సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది? ఎలా ఇస్తుంది? మొదటగా మనం ఆలోచించాల్సింది, అది తప్పు ఎక్కడుంది? మొదటగా తల్లిదండ్రుల దగ్గర ఉంది తప్పు. ఉమ్, ఇప్పుడు అబ్బాయి పాట రాయగానే ఫస్ట్ ఎవరికి చూపిస్తాడు? ఆ పాట రాసింది కూడా అతనే. ఉమ్, రాసిన తర్వాత పాడటం పెద్ద వింత ఏం కాదు. ఉమ్. రాసే దగ్గరే వాడి బుర్ర ఎంత కంపు కొడుతుందో, జగుప్సగా ఉంది కదా జగుప్స్గా ఉందో అర్థమైంది. ఆ. సరే, పాడాడు, పాడాడు. రాసినప్పుడు పాడినప్పుడు తల్లిదండ్రులు చూపించకుండా ఉండడు. ఉమ్. ఇదేం పాటరా, ఇదేం పోయే కాలం రా నీకు, ఉమ్, ఒక ఈ షేడ్స్ ఏంటి, ఈ పాట ఏంటి అనాలి. లేదు, ఆ పాటని సినిమాలో పెట్టారు. ఉమ్, సినిమాలో పెట్టి సినిమా తీసేశారు. ఆ సినిమాకి సెన్సార్ కూడా వచ్చింది. రేపు 6వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఉమ్, ఇప్పుడు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా చాలా మందిని గెస్టులు పిలిచి ఉమ్, ఆ ఆడిటోరియంలో ఈ పాటని ఈ పిల్లోడు మాటలు పాడాడు. ఉమ్. పాడాడు, స్వయంగా పాడాడు. ఈ పాడేటప్పుడు ఆ పిల్లోడి బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఉమ్. ఆ ఎదురుగా కూర్చుని నవ్వుతున్న వాళ్ళని చూస్తే కడుపులో దేవినట్టు అయింది. అవునా? పదాలు ఎంత అసహ్యకరంగా ఉందంటే ఆ పాట అంత అసహ్యకరంగా ఉంది. మామూలుగా కాలం మారింది, నాగరికత పెరిగిన కొద్దీ బూతుల సంస్కృతి పోవాలి లెక్క ప్రకారం. అవును. కానీ మళ్ళీ మనం చాలా వరకు పోయింది. ఒకప్పుడు చాలా మామూలుగా ఒక 5 మాటలు మాట్లాడితే దానిలో 3 మాటలు బూతు మాటలు ఉండేవి అవును మా చిన్నప్పుడు. అవును. ఇప్పుడు తగ్గినాయి అవి. అసలు విలేజ్ లో కూడా మాట్లాడట్లేదు. అంటే ఊర్లో పల్లెటూరులో అంటే వాడేస్తారు వాడుక భాషగా, వాళ్ళే వాడట్లేదు. మరి అలాంటప్పుడు అలాంటి భాషను తీసుకొని వచ్చి మీరు సినిమాల్లో ప్రమోట్ చేయడము, సినిమాల్లో పెట్టారు అంటే ఇది రేపటి నుంచి లక్షల మంది చూస్తారు. నట్టింట్లోకి వచ్చేస్తుంది. లక్షలేంటి, కోట్ల మంది చూస్తారు. ఇప్పుడు రేపు మళ్ళీ దీన్ని థియేటర్ లో ఫెయిల్ అయింది అనుకుందాం, పోనీ అంతటితో పోదు కదా, ఇది ఓటీటీలో వచ్చేస్తుంది. ఓటీటీలో వచ్చినప్పుడు ఏమవుతుంది? అది టీవీలో ఇంట్లో అందరూ కూర్చొని చూస్తారు. పిల్లలు ముఖ్యంగాను పిల్లలు కూర్చొని చూస్తారు, అదే పట్టుకుంటారు వాళ్ళు. పట్టుకుంటారు. మరి ఈ పాట ఎట్లా సెన్సార్ బోర్డు ఇచ్చింది? ఆ ఎదురుగా కూర్చున్నాడు. సార్, సెన్సార్ బోర్డు సంగతి కాసేపు మాట్లాడతాం. ఇప్పుడు అక్కడ ఆ పాడేటప్పుడు ఫస్ట్ విన్న తర్వాతే కదా ఇది బయటకు వచ్చింది. ఆ వినేటప్పుడే వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందా అసలు? అక్కడ కూర్చున్న వాళ్ళకి ఆపరాబాబు అని చెప్పాలి. ఆపరాబాబు ఏం పాట ఇది, ఇట్లాంటి సినిమా దీని ప్రీ రిలీజ్ గా మమ్మల్ని పిలిచింది అని చెప్పి లేచి వచ్చేయాలి కదా. పెద్ద పెద్దోళ్ళు కూర్చున్నారు, జేడి చక్రవర్తి లాంటి వాళ్ళు, జయంత్ లాంటి వాళ్ళు, ఇంకెవరెవరెవరెవరో ఉన్నారు. ఆ సినిమాలో హీరోయిన్ కూర్చుని ఉంది. ఆమెకి తెలుగు రాకపోతే వేరే వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి మరీ చెప్తున్నారు. ఏమని ట్రాన్స్లేట్ చేసి ఉంటారు నాకు అర్థం కాలేదు ఈ పాటని. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే సమాజం మొత్తం చెడిపోతుంది ఆడవాళ్ళ బట్టల వల్లే, ఆడవాళ్ళు బట్టలు సరిగ్గా వేసుకోకపోవటం వల్ల అనే చర్చ ఒక 4 రోజులు జరిగింది కదా. మరి ఇప్పుడు ఈ పాట చూస్తే వీళ్ళకి ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఇది ఈ పాట ప్రకారం సమాజం చెడిపోదా? ఎందుకు చెడిపోదు అసలు? అసలు దారుణంగా అది 2 లైన్లు వినేసరికి ఆఫ్ చేసేయాల్సి వచ్చింది. వాంతి వచ్చినంత పని. నెక్స్ట్ కూడా ఇంక వినదలుచుకోలేదు. కానీ ఇంకా మనం కంటెంట్ చెప్పాలి అని మళ్ళీ మొత్తం చూడాల్సి వచ్చింది. ఈ విష సంస్కృతిని ఆల్రెడీ సోషల్ మీడియాలో ఈ వెబ్ సిరీస్ పేరుతోటి ఓటీటీల్లో పచ్చి బూతులు పరమ భయంకరమైన అవి మనం చూస్తూ ఉన్నాం. సరే, అవి కూడా ఎవరన్నా వాటి నుంచి కూడా తప్పించుకున్న వాళ్ళకి ఇది మట్టు ఖచ్చితంగా చేరువవుతుంది. దీని గురించి వాళ్ళ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంత బూతు సంస్కృతి సినిమాల్లో ఎలా వస్తుంది అసలు? దీనిని ఎలా మనం ఆపాలి? ద్వంద్వార్థపు మాటలు అందరికీ అర్థం కావు కనీసం. ఇంక ద్వంద్వార్థం ఏముంది? డైరెక్ట్ గానే ద్వంద్వార్థం ఎక్కడుంది? అసలు ఈ పాట ఎలా ఏడ్చిందంటే ఇంక సినిమా ఎలా ఉంటుందో చూడడానికి బాగానే లక్షణంగా ఉంటారు అందరూ. మరి అదే అసలు ఆ పిల్లోడి బాడీ లాంగ్వేజ్, ఆ జుట్టు ఇవాళ ఎలా అయిపోయిందంటే
ఎంత వికారంగా ఉంటే అంత అంత. పబ్లిసిటీ వస్తుంది అనుకుంటున్నారు. ఉమ్, ఇప్పుడు చక్కగా పాపిడి తీసుకుని తలదూకునే పిల్లోడు కాదు, అవును, ఫంకీగా డంకీగా ఉండాలి. అది ఆ ఫంకీ ఫేస్ వేసుకొని జుట్టంతా పెంచుకుని జులపాల జుట్టు వేసుకుని మనిషో జంతువులు అర్థం కాకుండా, అవును. ఆ చింపాంజీలో మనుషులు అర్థం కాకుండా, చింపాంజీలన్నా కొంచెం జుట్టు పైకి వేసుకుంటాయి, ఉమ్, అది కూడా లేకపోకుండా నేను ఇంతలా ఎందుకు విమర్శించాల్సి వస్తుందంటే, ఇంతకు ముందు కూడా ఈ పిల్లోడు చాలా యాటిట్యూడ్ తోటి బిహేవ్ చేశాడు. ఉమ్. ఈ యాటిట్యూడ్ తో బిహేవ్ చేసినప్పుడు ఆ కూడా ఇలాగే విమర్శలు పాలయ్యాడు. ఆ సినిమా పోయింది. అసలు సెన్సార్ ఎట్లా ఇచ్చింది మేడం? ఈ డౌట్ క్లియర్ చేయరా? సెన్సార్ ఎలా ఇచ్చి ఉంటుంది? నేనెట్లా చెప్తానమ్మా, సెన్సార్ ఇస్తుంది, ఎందుకు ఇవ్వదు? 4 డబ్బులు ఇస్తే సెన్సార్ ఇస్తుంది. ఉమ్, పైగా ఆ సెన్సార్ వీళ్ళందరూ సినిమాలు చూసి సెన్సార్ ఇస్తున్నారు అనుకుంటున్నారా? సినిమాలు చూసేది లేదు, పెట్టేది లేదు. ఉమ్, ఆ సెన్సార్ లో ఉండి సెన్సార్ మెంబర్లు అందరూ కూడా ఏంటి, ఆ మెంబర్లు ఉమ్, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ తాలూకు వాళ్ళు, వాళ్ళకి సమాజంలో విలువల పట్ల కావచ్చు, సాహిత్యం పట్ల అభిరుచి ఉండటం కావచ్చు, కళల పట్ల అభిరుచి ఉండటం అలాంటి కావచ్చు, వాళ్ళు లేరు. అలాంటివి ఏమి అక్కర్లేదు మాకు. మాకు కావాల్సింది ఏంటి అంటే, పైసా. మాకు కావాల్సింది మా పార్టీలో మేము పోస్టులు ఇవ్వలేనప్పుడు ఏదో ఒక పోస్ట్ లో పడేయాలి, అంతే. పునరావాసం. అంతే. ఇది నేను ఇప్పుడు ఈ పాట ఈ రోజు ఇంత పబ్లిక్ లోకి వచ్చింది కాబట్టి ఈ పాట గురించి మహిళా కమిషన్ కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే రియాక్ట్ అయ్యి ఈ పాట గురించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాట రాసిన వాళ్ళని, పాడిన వాళ్ళని నన్ను అడిగితే అక్కడ కూర్చొని విని ఎంజాయ్ చేశారు చూడండి, వాళ్ళని కూడా ప్రాసిక్యూట్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు ఒక మనిషి కర్తవ్యం ఏంటండి? ఒక బాధ్యత గల పౌరులుగా ఉండటం కదా. బాధ్యత గల పౌరులు అంటే సంస్కృతి సాంప్రదాయాలని మాట్లాడుతున్నారు కదా చాలా మంది. మరి ఆ మాట్లాడే వాళ్ళందరూ ఈ పాట గురించి ఏం మాట్లాడతారు? పైగా వాడి పేరు యాటిట్యూడ్ స్టార్ అంట. యాటిట్యూడ్ స్టార్ కాదు, బూతుల్ స్టార్ అయ్యాడు ఇప్పుడు వాడు. అదే, అసలు ఆ బూతు పదం వాడితేనే పెద్ద యుద్ధాలు జరిగిపోతున్నాయి, దాని మీద కూడా సెక్షన్లు ఉన్నాయి. సో ఎట్లాగ పబ్లిక్ లో డైరెక్ట్ గా వాక్ స్వాతంత్రం అని మాట్లాడుతున్నారు కదా. మరి వాక్ స్వాతంత్రం అంటే ఇదే కావచ్చు. వాక్ స్వాతంత్రం అంటే ఇప్పుడు రండి, ఎవరు మాట్లాడతారు? మరి బయటకు వచ్చి మాట్లాడండి. ఇప్పుడు శివాజీ గారు బట్టలు బాగా వేసుకోవాలని చెప్పాడు కదా మొన్నటిదాకా. మరి ఆ బట్టలు బాగా వేసుకోవడం అంటే బట్టలు ఒకటి సరిగా వేసుకుంటే సరిపోదు కదా, భాష కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఆ అమ్మాయి హీరోయిన్ ఒంటి నిండా బట్టలు వేసుకుంది, లంగావణి వేసుకుంది శుభ్రంగా. ఆ లంగావణి వేసుకున్న అమ్మాయిని సినిమాలో ఆ సీన్ ఉంది కావచ్చు, ఆ అమ్మాయిని స్టేజ్ మీదనే ఎత్తుకున్నాడు. ఇది హీరోయిజం అనుకుంటున్నారు. ఒక నెగిటివ్ పబ్లిసిటీ ద్వారా ఒక మంచి రిజల్ట్ తెచ్చుకోవాలి, క్యాష్ చేసుకోవాలి అనే ఒక తాపత్రయంతో వీళ్ళు దీనికి తెగబడ్డారు. పబ్లిక్ ని చెడగొట్టడానికి వీళ్ళు అసలు సిద్ధపడిపోతున్నారు. అందుకని వీళ్ళ పప్పులు ఉడకటానికి మట్టుకు వీల్లేదు. ఎవరు మాట్లాడతారు? మరి మాట్లాడండి. సో ఇప్పుడు ఏంటంటే మేడం, ఇది చర్చ వచ్చింది కాబట్టి మేబీ పాటను తొలగించడం, ఆ మొక్కలు తీయడం ఏదో చేసేస్తారు. కానీ అసలు రావడమే తప్పు అనేది ఇక్కడ ఖండించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు ఏదో అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే, రీల్స్ చేసి సారీలు చెప్తున్నారు చూడండి, కొండల మీదకి టెంపుల్స్ దగ్గరికి పోయి సారీ చెప్తే అయిపోయింది, ఇంకేం లేదు. సారీ చెప్తే అలా కాకుండా అట్లా కాదు, అసలు ఈ సినిమా బ్యాన్ చేయాలి నా ఉద్దేశంలో. ఇప్పుడు ఇదే ఇలా ఉంది అంటే, ఇప్పుడు ఈ సినిమాని బ్యాన్ చేస్తే ఏం జరుగుతుంది అంటే, ఈ సినిమాలు తీసే వాళ్ళందరికీ ఒక సంకేతం వెళ్తుంది. అబ్బా ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది కావచ్చు మనకి అనే ఒక సంకేతం అందాల్సిన అవసరం ఉంది. మ్యామ్ ఇప్పుడు సెన్సార్ బోర్డు మీద కూడా యాక్షన్ తీసుకునే అవసరం ఉంటుందా? తీసుకోవచ్చు. ఎందుకంటే పర్మిషన్ ఇచ్చింది అదే కదా. అసలు ఈ పాటకి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? ఆ సెన్సార్ ఫస్ట్ టైం అసలు ఇన్ని సంవత్సరాల్లో. ఇప్పుడు సిల్క్ స్మిత, జయమాలిని, జ్యోతిలక్ష్మి పాటలు అవన్నీ చూసాము, అది వేరే విషయం. కానీ ఇక్కడ డైరెక్ట్ వర్డ్స్, డైరెక్ట్ అటాక్. అసలు ఎంత తల పొగరు, తల దిమ్ము ఉంటే ఇట్లాంటివి రాస్తాడు అసలు? ఇది రాసి అందరి ముందు పాడతాడా? ఎంత ధైర్యం కావాలి అసలు దానికి? ఇది ధైర్యం అనుకోవాలా, పిచ్చి అనుకోవాలా, బరి తెగింపు అనుకోవాలా? అసలు ఇవాళ నన్ను అడిగితే తెలుగు సినిమా ఇండస్ట్రీ బరి తెగించిపోయింది. ఆ రోజు ఏ రోజైతే రానా నాయుడు అనే ఒక బూతుల షో వచ్చిందో, వెబ్ సిరీస్ వచ్చిందో, 1 వచ్చింది, 2 వచ్చింది, దాని గురించి ఎవరు మాట్లాడలేదు చూడండి. వాళ్ళు చేస్తే తప్పు లేదు, మేం చేస్తే తప్ప అని చెప్పి వీళ్ళు
మంచికి పోటీ పడరు, చెడుకు పోటీ పడతారు. పడతారు. సమాజం కూడా అంతే, మంచిని నేర్చుకోవడానికి పోటీ పడే కన్నా చెడుని అలవాటు చేసుకుంటాం చాలా ఈజీగా ఉంటుంది. సో యాక్చువల్ గా ఇప్పటికీ సినీ ఇండస్ట్రీ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది జనాల్లోనే. అంటే ఏదో యాక్ట్రెస్ నచ్చిన యాక్ట్రెస్ ని పొగుడతారు, అది వేరే విషయం. బట్ సినిమాల వల్ల ప్రజలు చెడిపోతున్నారు అనేది చాలా ఏళ్లుగా వస్తుంది. బట్ ఇప్పుడు డైరెక్ట్ గా ఇంక ముద్ర పడిపోతుంది. దాన్ని తొలగించుకోవాల్సిన బాధ్యత అయితే వాళ్ళకి ఉంది, ఇండస్ట్రీ వాళ్ళకి. అంటే ఏమైందంటే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో బుల్రాజు పాత్ర ఉంది కదా, ఆ పాత్రకు వచ్చిన వాడు బూతులు మాట్లాడితే ఆ చిన్న పిల్లోడు వాడిని అందరూ ముద్దుగా చూశారు కదా, సినిమా హిట్ అయింది కదా. అసలు ఆ బుల్రాజు పాత్ర చేసిన పిల్లోడిని ఆ తర్వాత కొన్ని రియాలిటీ షోస్ కూడా పిలిచారు కదా. వీళ్ళు ఏమనుకున్నారంటే అసలు బూత్ మాటలేంటి, బూత్ పాటలే పెట్టేద్దాం అనుకున్నారు. అందుకని వీళ్ళు ఒక విఫల ప్రయత్నం చేశారు, విష ప్రయత్నం చేశారని నాకు అర్థమైంది. దీనికి ఎలాంటి ఎదుర్కోవాలో వాళ్ళు రెడీగా ఉండాలి. ఇప్పుడు మనం ఒక పని చేసామంటే దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, పరిణామాలు కూడా ఉంటాయి కదా. అసలు ఈ సినిమా రిలీజ్ అవ్వకపోవటమే ఈ వీళ్ళు చేసిన పనికి శిక్ష. పర్మనెంట్ బ్యాన్ ఉండాలి ఈ సినిమాకి. ఉంటే తప్పితే కట్లు కిట్లు పెట్టడం కాదు. మీకు ఎంత సాహసం, అసలు ఇట్లాంటి సినిమా ఎట్లా తీస్తారు, రిలీజ్ చేస్తారు. అసలు అక్కడ కూర్చున్న పెద్ద మనుషులు ఎందుకు మాట్లాడలేదు అనేది కూడా మనం గట్టిగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. చూద్దాం మ్యామ్ ఇప్పుడు ఏం రియాక్షన్ వస్తుంది అనేది. థ్యాంక్ యూ.